పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. రోజు రోజుకు రేట్లు పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏకంగా 15% పైగా పెరిగింది. పెరుగుతూ పోతూ ఉంటే ఇన్ని రోజులు పెరిగింది కదా, ఇక తగ్గుతుందిలే అనుకునే పరిస్థితులు ఇప్పట్లో కనిపించట్లేదు. దీనికంతటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణం. ప్రపంచ దేశాలకే పెద్దన్నగా ఉన్న అమెరికా ప్రభుత్వం తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా పెను ప్రభావం చూపిస్తుంది. చిన్న ప్రకటన కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలేలా చేస్తుంది. ఆర్థిక సంక్షోభానికి కారణం కావచ్చు. బంగారం ధరలు, చమురు ధరల్ని పెంచొచ్చు. ఇప్పుడు ట్రంప్ అమెరికా అభివృద్ధి అంటూ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. సుంకాలు, ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. ఇదే గోల్డ్ రేట్లు పెరిగేందుకు కారణమవుతోంది. అమెరికాకు దిగుమతయ్యే మెజారిటీ వస్తువులపై, ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. ఇప్పటికీ చైనా, కెనడా, మెక్సికో ప్రోడక్ట్స్పై భారీగా సుంకాలు విధించగా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించాయి. ఉక్కు, అల్యూమినియం పైన 25% సుంకం ఉంది. ఇప్పుడు ఆటో టారిఫ్స్ ప్రకటించారు. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే కార్లపై దిగుమతి సుంకాల్ని 25%గా ప్రకటించారు. ఇదిప్పుడు వాణిజ్య యుద్ధ భయాల్ని మరోసారి పెంచింది. సంక్షోభ సమయంలో జనం బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి అటువైపు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో రేట్లు కూడా పెరుగుతుంటాయి. ఇప్పుడు మళ్ళీ కార్లపై దిగుమతి సుంకాలతో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు అంటే 31.1 గ్రాములకు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరింది. ఇంతకు ముందెన్నడూ ఈ స్థాయికి చేరుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం $3,074 వద్ద కదలాడుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు $34 పైకి చేరింది. మరోవైపు రూపాయి స్థిరంగా కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే ఇప్పుడు మారకం విలువ 85.67 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశీయంగా కూడా రేట్లు గరిష్ట స్థాయిల సమీపానికి చేరాయి. హైదరాబాద్లో తాజాగా $400 పెరగ్గా 22 క్యారెట్స్ పసిడి తులం 82,350 రూపాయలు పలుకుతోంది. దీనికి ముందు 5 రోజుల్లో 4 రోజులు రేటు తగ్గడం గమనార్హం. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములు 89,840కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర 22 క్యారెట్లు 24 క్యారెట్లకు వరుసగా 82,500, 89,990 వద్ద ఉన్నాయి. మరోవైపు వెండి రేట్లు హైదరాబాద్, ఢిల్లీలో వరుసగా కిలోకు 1.11 లక్షలు, 1.02 లక్షల వద్ద ఉన్నాయి.